హాయ్ ఫ్రెండ్స్. ఇంకో చూసారా, ఇది 13 ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ. అక్కడ బోర్డు ఉంది చూసారా, అదిగో బోర్డు అదిగో 13 ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ విశాఖపట్నం. నాది 5 కాయ్ అనమాట. ఇక్కడ 4 కాయ్ 5 కాయిన్ ఉంటాయి. నాది 5 కాయ్ అనమాట. 5 కాయ్ అంటే డిగ్రీ వాళ్ళకి, 4 కాయ్ అంటే ఇంటర్మీడియట్ వాళ్ళకి. ఇంకో పోస్టర్స్ చూసారా, అప్పట్లో మాకు ఫోటోలు పడాలి అనిపించింది, కానీ ఏదో మరి కుర్రతనం కదా. అలాగా ఇంకో నా పోస్టర్ కూడా చూపిస్తాను మీకు, లోపల ఉంది. సో ఇది ద హెవెన్. హెవెన్ అంటే ఇదిగో ఏఎంఎల్ కాలేజ్. సూపర్ బిల్డింగ్స్, సూపర్ ఎడ్యుకేషను, మొత్తం ఎన్సీసీ లైఫ్. ఏఎంఎల్ కాలేజ్ ఎన్సీసీ అంటే ఆసామాసి కాదు. ఇది ఏంటంటే ఆబ్స్టాకిల్స్. ఇది ఫస్ట్ది స్ట్రైట్ బ్యాలెన్స్, దాని తర్వాత క్లియర్ జంప్. ఇవన్నీ ఆబ్స్టాకిల్స్ చాలా మంచి ఉత్సాహాన్ని ఇచ్చి మాకు. ఎన్సీసీలో ఉన్నప్పుడు ఆబ్స్టాకిల్స్ చాలా హార్డ్గా చేసేవాళ్ళం టీఎస్సీ వెళ్ళడం కోసం. ఇది క్లియర్ జంపు, ఇది గేట్ వాల్ట్ పరిగెట్టి ఇవన్నీ ఎస్ఎల్ఆర్తో, బ్యాగ్తో, మొత్తం షూతో, కంబాట్ డ్రెస్తో, జిగ్జాగ్. ఇది మొత్తం వేసుకుని పరిగెట్టి రావాలన్నమాట. ఈ జిగ్జాగు ఓన్లీ ఫుట్తోనే పరిగెడతాం మనం ఫాస్ట్గా. దాంట్లో మీద ఎక్కి పరిగెడతాం. ఇది 6 ఫీట్ వాల్ ఉంటుంది. ఇది పెద్ద వాల్ అనమాట. ఇది డబల్ డిచ్ అని చాలా పెద్ద డబల్ డిచ్. ఇక్కడి నుంచి అక్కడికి జంప్ చేయాలి. అలాగే నెక్స్ట్ వచ్చి ఇది లెఫ్ట్ వోల్ట్, రైట్ వోల్ట్. అంటే ఇలాంటివి 2 ఉంటాయి. ఒకటి అదిగో 2 లెఫ్ట్ వోల్ట్, రైట్ వోల్ట్. కాలు చెయ్యి టచ్ అవ్వచ్చు, కానీ కాలు టచ్ అవ్వకుండా దూకాలన్నమాట పైనుంచి ఆ బ్యాగ్తో, రైఫిల్తో. ఇది ర్యాంప్. ఇది దీని పైనుంచి పరిగెట్టి వెళ్ళి దూకాలి. దూకిన తర్వాత ఇది స్ట్రైట్ బ్యాలెన్స్. ఇది మా ఎన్సీసీ ఆబ్స్టాకిల్స్. మేము ఉన్నప్పుడు కట్టలేదు, ఇది రీసెంట్గా కట్టారు. చాలా హ్యాపీ అనిపించింది. ఇది గ్రౌండ్ 400 మీటర్స్ గ్రౌండ్. స్పోర్ట్స్ వాళ్ళకి అన్నమాట. స్పోర్ట్స్ వాళ్ళే కదా, అందరూ యూజ్ చేసుకుంటారు. ఇక్కడ ఫుట్బాల్ గ్రౌండ్ ఉంటుంది. ఫుట్బాల్ గ్రౌండ్, హాకీ, వాలీబాల్ అన్ని గేమ్స్ ఉంటాయి మన ఏఎంఎల్ కాలేజ్లో. ఈ గ్రౌండ్ కూడా వస్తే ఎంతో హ్యాపీ ఉంటుంది. ఈ ఎన్సీసీ ఆబ్స్టాకిల్స్ అప్పట్లో మేము కట్టుకున్నాం. ప్రజెంట్ ఏంటంటే వీళ్ళకి కట్టారనమాట. ఇలాంటి ఎన్సీసీ ఆబ్స్టాకిల్స్ విశాఖపట్నంలో 2CTR బెటాలియన్ అండ్ మన దగ్గర, అంటే మన ఏఎంఎల్ కాలేజ్లో ఆ 2 ఆటల దగ్గరే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చి ఆ 2CTRది ఓల్డ్ అయిపోయింది. ఇది మాత్రం ది బెస్ట్, యూనిక్గా ఉంది. చాలా చాలా బాగుంది. చాలా బాగా నచ్చింది నాకు. చాలా హ్యాపీ అయ్యాను. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ట్యాగ్ ఆర్ షేర్ చేయండి ఎన్సీసీ ఆబ్స్టాకిల్స్. హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఒకప్పుడు మేము చేద్దామంటే ఉండేది కాదు. అయితే ఇప్పుడు కష్టపడి కట్టారనమాట. అప్పుడులో అయితే మేము కట్టుకున్నాం. అది వీడియో దొరకదు, ఎందుకంటే మాకు తెలియదు అప్పట్లో యూట్యూబ్ ఏమీ లేదు కదా. కానీ ఏఎంఎల్ కాలేజు ఎన్సీసీకి టాప్. మొత్తం వైజాగ్ జిల్లా ఒకటి, మొత్తం ఏపీ మొత్తానికి తెలుసు ఏఎంఎల్ కాలేజ్ అంటే. చాలామంది ప్రముఖులు చదువుకుని వెళ్ళారు. ఆర్మీ జాబ్లు కూడా చాలామంది సంపాదించారు. ఇక మనం ఎన్సీసీ ఆఫీస్ చూద్దాం. ఈ ఎన్సీసీ ఆఫీస్ దగ్గరే నేను 3 ఇయర్స్ నేర్చుకున్నాను. ఎన్సీసీ నేషనల్ క్రెడిట్ కార్ప్స్ అంటే ఏంటో తెలుసుకున్నాను. ఇక్కడే ఫైనల్ ఇయర్లో ఎస్సీఓ అయినాను. అలాగే ఇక్కడ న్యాక్ విజిట్కి కొత్తగా రెడీ చేశారు. ఎలా రెడీ చేశారో చూద్దాం. ఈ న్యాక్ విజిట్కి అన్ని యాక్టివిటీస్, ఎన్సీసీ యాక్టివిటీస్, అలాగే ఫోటోలు తెలిసిపోద్ది అనమాట. ఎన్సీసీలో పూర్తి అన్ని కల్చరల్ యాక్టివిటీస్, అన్ని యాక్టివిటీస్ ఇందులో ఫోటోల్లో తీసి పెట్టారు మా సార్స్. అలాగే ఇక్కడ ప్రైజెస్, ఎవరికి జాబులు వచ్చాయి పాస్ట్లో, అలాగే ప్రజెంట్ ఎవరు జాబ్లో ఉన్నారు, అందరు ఫోటోలు. ఇక్కడ ఎన్సీసీ ఎవరు చేశారో వాళ్ళకి జాబులు వచ్చిన వాళ్ళు అందరు ఫోటోలు తీసుకుని సేకరించి ఇక్కడ పెద్ద ఆల్బమే చేస్తారు. చాలా మంచి ఆల్బము. అలాగే ఇక్కడ చాలా ఎన్సీసీ కోసం చాలా నేర్చుకున్నాను నేనైతే. ఎన్సీసీ ఫుల్ ఫాము మొత్తం ఎన్సీసీ యూనిఫామ్ కోసం మొత్తం పెట్టారు. అలాగే ఇక్కడ రైఫిల్స్, .22 రైఫిల్స్. చూసారా, .22 రైఫిల్స్ అనమాట. డిలాక్స్ రైఫిల్స్. వీటితోనే పెరడ్ కూడా చేసేవాళ్ళం అప్పట్లో మేము. ఇప్పుడు కూడా అదే విధంగా కొనసాగుతుంది. ఇదిగో ఇక్కడ ఆర్డీసీ, టీఎస్సీ, తలసైనిక్ క్యాంప్, ఆర్డీసీ క్యాంపులు చేసిన సీనియర్స్ అండ్ మా జూనియర్స్.